హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను స్వాతి. డయాబెటీస్ సమస్యతో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. ఆయుర్వేదంలో ఈ షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి చాలా మంచి మెడిసిన్ ఉంది అంటున్నారు రైతు పర్వీన్ మరీదాస్ గారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే మరీదాస్ గారు. నమస్కారం అండి. షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి అంటే కంట్రోల్ చేసుకోవడానికి ఆయుర్వేద పరంగా చాలా మెడిసిన్స్ ఉన్నాయమ్మా అని అంటున్నారు. అవి ఏంటి, ఎలా ఉపయోగించుకోవచ్చు? అందరూ ఉపయోగించుకోవచ్చు, ఎందుకంటే ఈ డయాబెటీస్ అనేది పిల్లల్లో ఒక రకంగా ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్, అలాగే పెద్దవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా ఇప్పుడు డయాబెటీస్ చూస్తున్నాము. వాళ్ళందరూ ఉపయోగించుకోవచ్చా? మందేంటి? 3 తీగ జాతులు పొడపత్రి చూడండి, ఇంకా ఎంత తాజాగా ఉందో చూసారు కదా. పొడపత్రి చాలా సార్లు మనం తిన్నట్లున్నాం మరీదాస్ గారు, తిన్నాం కదా. చూడండి ఎంత తాజాగా. సరే, తిప్ప తీగంటే కుడియడంగా ఇన్నిసార్లు మాట్లాడుతున్నాను కాబట్టి ఏంటి ఈ స్టూడియోలో ఇతను ఇన్నిసార్లు చెప్తున్నాడు, చెప్పిందే చెప్తున్నాడు ఏంటి అనేది కొంత ఆలోచన వచ్చి, సరే తెలియని వాళ్ళు కూడా అసలు తిప్పతీగ ఎట్లా ఉంటుంది అనేది తెలిసిన వారిని కనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తిప్పతీగ అందరికి తెలిసిన విషయం, కానీ దోలగుండె అనేది చాలా మంది తెలియదు. ఈ గింజలు చూడొచ్చు, కొంతమంది గింజల్ని కూడా మనం చాలా సార్లు చూపించాం, కానీ మొక్క ఎప్పుడు చూపించలేదు. మొక్క తీసుకొచ్చి కాయలతో తీసుకొద్దామంటే ఈ స్టూడియో నుంచి మనం వెంటనే వెళ్ళిపోవాల్సింది. అవునమ్మా, ఏంటంటే వాస్తవంగా ఏంటంటే 6ంటికే పంటకు వచ్చినాక నూగు చెలరైపోద్ది. ఈ తీగ జాతి సంబంధించిన విషయంలో అంత శక్తివంతమైంది దోలగుండి. మరి ఎందుకు ఇంత పరిచయం? మన భారతదేశం ఆయుర్వేద వైద్య శాస్త్రాన్ని నేను తిరగేసిన వ్యక్తిని, అంటే దీని గురించి పరిశోధన చేసిన వ్యక్తిని. రైతు పండించే పంటల్లో ఈ దోలగుండి ఎన్ని గడ్డి మందులు కొట్టినా కానీ సృష్టి యావత్తులు ఈ మొక్కలు మానవాళ్ళని పీడిస్తున్న షుగర్ బీపీ వల్ల చాలామంది నశించిపోతున్నారనే ఉద్దేశంతో దేవుడు మళ్ళీ పుట్టుకుని ఇస్తున్నాడు. తప్పకుండా దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే దోలగుండిలో గొప్పతనం మన భారతదేశం వైద్య శాస్త్రంలో క్రీస్తు పూర్వమే దోలగుండి యొక్క గుణాలు చాలా విలువైందిగా చెప్పబడింది. ఈ విధంగా ఈ దోలగుండి ఉన్న శక్తి ఏంటంటే మేము చాలా విషయాన్ని ఈరోజు ఎవరించి చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సుమన్ స్టూడియో వారు ఎంతో మందికి ఈ ప్రపంచానికి అస్సలే ఆయుర్వేదాన్ని అందిస్తున్నారంటే చాలా గొప్ప విషయం. కానీ ఈ యొక్క ఆయుర్వేదం గ్రంథాలని సంస్కృతంలో నుంచి తెలుగులో రాసిన గ్రంథకర్తలకి నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను, వాళ్ళకి దండం పెడుతుంది. వాళ్ళ దేవుడి ఫోటోకి నేను దండం పెట్టపోవచ్చేమో, కానీ ఆ గ్రంథకర్తలకి నేను పాదాభివందనం చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క దోలగుండి గురించి కానీ, తిప్పతీగ గురించి కానీ, అదేవిధంగా పొడపత్రి గురించి కానీ ఆ గ్రంథాల్లో రాశారు. కాబట్టి వాళ్ళని నేను చాలా, మా భారతీయులు చాలా గొప్పవారని. చిన్నపిల్లలకైతే ఇన్సులిన్ పొడుచుకోవాలి, దాని బదులు మనకి తిప్పసత్తు ఉపయోగపడుతుంది. స్పూన్ మందు చిన్నపిల్లలకి సంవత్సరం వాళ్ళకి వేసిన ఇబ్బంది ఏం లేదమ్మా. అదేవిధంగా పొడపత్రి కషాయం ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి. క్లోమ గ్రంథి అనేది 60 గ్రాములు ఉంటుంది, 23 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది, తల మొండెము తోక కలిగి ఉంటుంది. మరి కొన్ని పిండి పదార్థాలను కరిగించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. 1 గ్రాము మనకి ప్రోటీన్లో 4 క్యాలరీలు ఉంటాయి అన్నమాట. ఆ కొవ్వు పదార్థానికి 9 క్యాలరీలు ఉంటాయి. అదే కార్బోహైడ్రేట్కి 4 క్యాలరీలు ఉంటాయి. మనకి ఒక బాలింతకే 2500 క్యాలరీలు కావాలి. ఒక పని చేసేవాడికి ఎన్ని క్యాలరీలు కావాలంటే కనీసం 3000 నుంచి 3500 వరకు మన క్యాలరీలు కావాల్సింది. కనుక ఇవాళ యువకులు ఎందుకు అంటే చాలామంది షుగర్ ఉంది, మేనత్త మేనమామ పిల్లలు చక్కగా వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ విధంగా చేసుకుంటున్నారు. కాబట్టి షుగర్ ఉందని సమస్య తెలియని, అమ్మో ఆయన షుగర్ ఉంది ఇంకేముంది బలహీనుడే 3 సంవత్సరాలకి, ఈ 3 సంబంధించి తీసుకో ఎలాంటి సంబంధం లేదని నేను చెప్తాను. ఇది దోలగుండి చక్కగా ఉదయం సాయంత్రం నెంబర్ 1గా తీసుకోవచ్చు. చక్కగా పాలు తాగమంటున్నాను, కలుపుకొని తాగాల, పాలలో తీసుకోండి.
ఒక 2 అరటి పండ్లు తీసుకుని అసలు షుగర్ గురించి భయపడుతుంది. నాగుబాబుని చూసి భయపడినట్టు షుగర్ గురించి భయపడవద్దని ఈరోజు ఇంత సమయం కొంచెం తీసుకున్నా కానీ పూర్తిగా నేను చెప్తున్నాను ఈ విషయం. ఎందుకంటే ఇది ఒక మర్యాద. ఇప్పుడు ఈ చూర్ణాలన్నీ ఆడవాళ్ళు కూడా తీసుకోవచ్చా మరి? అదేనమ్మా నేను చెప్పేది అదే. ఇప్పుడు చాలా మంది ఏదో మగవాళ్ళకి అనుకుంటారు, మగవాళ్ళకి శక్తి వస్తుంది, దోలగుండి చూర్ణం, తెప్పసత్తు, మరి షుగర్ కొంచెం నార్మల్ అవ్వటానికి ఈ పొడపత్రి కదా మరి మగవాళ్ళు వాడతారు, ఆడపిల్లలు వాడవచ్చు అంటాడండి మరిదాస్ గారు అని అంటారు. కానీ యువతకి చాలా నెలసర్ల సమస్యలు ఎదురైనప్పుడు, కొన్ని వ్యాధులు ఎదురైనప్పుడు మగవాడు ఏ విధంగా వాడతాడో ఆడపిల్ల యువకులు ఆ విధంగా వాడుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు పురుషుడికి హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి, స్త్రీకి కూడా ఉత్పత్తి అవుతాయి. ఈ రెండు వీళ్ళ ఇద్దరికి ఉత్పత్తి అవ్వకపోతే పిల్లలు ఎలా కలుగుతారమ్మా? కలగరు కదా. ఇది న్యాయమైన శాస్త్రీయంగానే చెప్తున్నాయి కదా. అందువల్ల ఈ 2024 పెళ్లి చేసుకున్న ఒకవేళ షుగర్ ఉంది తెలిసినా కానీ పెళ్లి ధైర్యంగా చేసుకోండి, భయపడవలసిన అవసరం లేదు. అమ్మో నా నరాల వీక్నెస్ వస్తుందా అనేది భయపడద్దు. ఛాలెంజ్గా మీ మినపగారులు ఏ విధంగా అత్తగారు వాళ్ళు పెడుతున్నారు అట్ట దోలగుండి చూర్ణంలో అంత శక్తి ఉంటది. అత్తగారులు ఇంకా మినపగారులు లేకుండా దోలగుండి చూర్ణం ఇస్తే సరిపోద్ది అంటారు. అదే మరి షుగర్ వచ్చింది కదా, మా అల్లుడి షుగర్ వచ్చింది, నా అన్నయ్య కొడుకు షుగర్ వచ్చింది, అమ్మా మీ అన్నయ్య కొడుకుని చేసావు కదా ఆడికి షుగర్ వచ్చింది, ఏంటమ్మా అంత కట్నం ఎందుకు ఇచ్చావు అనవసరంగానే అంటారు. కానీ ఈ పెడితే నిజంగా పాలు అరటి పండ్లు తీసుకుంటే గారెలు తీసుకోవచ్చు. ప్రతిదీ ఇంకో చిన్న విషయాన్ని నేను తెలియపరుస్తాను. 31 నేను ఒక 400 గ్రాముల చికెను, 250 గ్రాములు నేను రైస్ తీసుకున్నానమ్మా. నాకు ఫాస్టింగ్ 150, పోస్టింగ్లో ఇది తిన్నాక 193, మళ్ళీ సాయంత్రానికి ఎట్లాగంటే 150 ఉంది. ఎవరు కూడా షుగరు సముద్రం లాంటిది. ఆధునిక వైద్య శాస్త్రంలో ఇదిగో ఇంత తింటేనే మీ షుగర్ లెవెల్స్ ఇంత ఉంటుంది అనేది ఎక్కడ చెప్పబడలేదు. 150 లోపే ఉండాలని చెప్తున్నారు. ఆధునిక వైద్య షాస్త్రాన్ని నేను తప్పుగా మాట్లాడతలేదు. మీరు పరిశోధన చేయండి, చికెను మటను చక్కగా తీసుకోండి. నూతనైన దంపతులు భయపడొద్దు, షుగర్ ఉందని అమ్మో నా గుండెపోటు వస్తుందేమో లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ అయిద్దని అనే మాట కాకుండా ధైర్యంగా పూర్వీకులు చక్కగా 30 సంవత్సరాల క్రితం నాటుకోడి రోజేడిసి రోజు కోసేవాళ్ళు కూడా ఈ నాటుకోళ్ళు ఎక్కువ వేయించేవాళ్ళు. సరే కొంతమంది రైతులు మేకలు పెంచేవాళ్ళు. నెంబర్ 1 పోతు, వయసు ఉన్న పోతుని దాన్ని కోసేసి ఎండబెట్టి అల్లుడికి ఫుల్గా పెట్టేవాళ్ళు. అసలు బలకింత అనేది ఎప్పుడు ఆనాడు కాదు, ఈనాడు కూడా లేదు. క్రీస్తు పూర్వమే మన మధుమేహం అనేది మనకి ఉంది తప్పకుండా. కానీ వాళ్ళు మరి అంతా ఒక రకంగా చెప్పాలొస్తే ఈ యొక్క 2024లో తప్పకుండా చికెను మటను మీ కొలెస్ట్రాల్ పెరుగుద్దని అనుకోవద్దు. చక్కగా వంకాయ కూరలో చక్కగా పండుకప్ప చేప వేసుకుంటే శక్తిమంతుడే. అలాంటి పాలు పెరుగు తీసుకుంటే అసలు మీ షుగర్ను మర్చిపోండి. షుగర్ మిమ్మల్ని ఎంటాడదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. కనుక ఇంత శక్తివంతమైన భోజనం చేయాలని నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మాట విన్నాను, నాకు షుగర్ ఉందా ఏంటి పిల్లలు కూడా పుట్టరు అనేది చాలామంది నేను నోట వినగలిగాను. పిల్లలు పుడతారు, మీ శక్తి మా పూర్వీకులు ఏ విధంగా గట్టిగా ఉన్నారో అట్లాగే మీరు గట్టిగా ఉంటారు. పిల్లల మీద పిల్లలు కనగలిగే శక్తి కూడా ఉంటుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్తున్నాను. ఓకే మరిదాస్ గారు, అంత శక్తివంతంగా ఉంటూ మీరు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే దోలగుండి, తిప్పతీగ, పొడపత్రి ఈ 3 కలిపిన చూర్ణాన్ని పాలల్లో కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడంతో పాటు మీకేమైనా బలహీనత అలాంటివి ఉంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ కూడా ఎలాంటి భయాలు లేకుండా ఈ 3 రకాల చూర్ణాన్ని తీసుకుంటూ ఉంటే మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. చాలామంది నిజంగానే మరిదాస్ గారు చెప్తున్నట్లు చిన్న వయసు వాళ్ళకే ఈ డయాబెటీస్ రావడం, డయాబెటీస్ వచ్చిన తర్వాత కొంచెం బలహీనత రావడం
రావడం అనేది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాము. అలోపతి వాడుకుంటూ కూడా ఇలాంటి ఆయుర్వేద మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడంతో పాటు మనం నార్మల్గా షుగర్ మనకి రానప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చని మరీదాస్ గారు చెప్తున్నారు. వీటి గురించి తెలుసుకున్న వాళ్ళు కంటిన్యూగా వాడడానికి ట్రై చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకొని వాడడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.